ఒక హోటల్ బయట బిచ్చగాడు ఉండేవాడు. ఎప్పుడైతే హోటల్కి జనాలు ఎక్కువగా వస్తారో అప్పుడే సైలెంట్గా హోటల్లోకి వెళ్ళి ఆ హడావుడిలో భోజనం చేసి బయటకు జారుకునేవాడు. ఒక్కసారి భోజనం చేసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోతూ ఉంటే ఒక వ్యక్తి చూసి కౌంటర్ దగ్గరికి వెళ్ళి హోటల్ యజమానికి చెప్తాడు, చూడండి వాడు భోజనం చేసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోతున్నాడు అని. అది విన్న యజమాని చిరునవ్వు నవ్వుతాడు. అది చూసి ఆ వ్యక్తి, ఏంటి వాడిని అలా వదిలేశారని అంటాడు. దానికి ఆ యజమాని, మీరే కాదు సార్, చాలామంది చాలాసార్లు అతన్ని చూసి నాకు చెప్పారు. ఆ బిచ్చగాడు ఆ హోటల్ ముందు కూర్చుంటాడు. ఎప్పుడైతే జనాలు ఎక్కువగా ఉంటారో అప్పుడు వచ్చి భోజనం చేసి బిల్లు కట్టకుండా జారుకుంటాడు. చాలాసార్లు నేను కూడా చూశాను. ఎప్పుడూ ఆపలేదు, పట్టుకోలేదు, అవమానించలేదు. ఇంతమంది నా హోటల్కి వస్తున్నారంటే అతని ప్రార్థన వల్లే. నా హోటల్ ముందు కూర్చుని రోజు ప్రార్థన చేస్తాడు. ఎక్కువ జనాలు ఉండేటట్లు చూడు దేవుడా అని. ఆ హడావిడిలో నా ఆకలి తీర్చుకొని వస్తాను అని. అతని ప్రార్థన దేవుడు వింటున్నాడు. అతని లోపలికి ఎప్పుడు వచ్చిన వ్యాపారం చాలా బాగుంటుంది అని యజమాని చెప్తాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఏ రూపంలో మనకి మంచి జరుగుతుందో మనం చెప్పలేము. అందుకే ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం అస్సలు చేయకండి.